హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ ఏంటంటే వెజిటబుల్స్ విత్ ఎగ్ రోల్ అండి. ఈ ఎగ్ రోల్ చాలా హెల్దీ అండ్ టేస్టీ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా లోపల ఎంత స్టఫ్ ఉందో. అండ్ ఒక్క ఎగ్ రోల్ తింటే చాలండి, స్టమక్ ఫుల్ అయిపోతుంది పెద్దవాళ్ళకైనా. అండ్ పిల్లలు కూడా లంచ్ బాక్స్ కూడా చాలా తీసుకెళ్ళచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికి ముందుగా తయారీ విధానం చూద్దాము. నేను చూపించినట్టు క్యాబేజీ, టమాటో, పచ్చిమిర్చి అండ్ క్యారెట్, ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయి పొయ్యి మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 by 1 అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ అండ్ క్యాబేజీ కూడా వేసుకోవాలి. ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని మగ్గించుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసిన టమాటో వేసుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోనే ఒక క్యాప్సికమ్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇది ముందుగా కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇలా రెడీ చేసుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులోనే తగినంత పెప్పర్ వేయాలి. నేను 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను. ఇంకేమీ అవసరం లేదండి, ఇంతేను. మనకి స్టఫ్ అంతా రెడీ అయిపోయింది. ఇది తీసి పక్కన పెట్టుకొని ఆమ్లెట్ వేసుకోవడానికి నేను చూపించాను. ఇలా వాటర్ వేసి మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు లేకుండా బాగా మెల్ట్ అయిపోతుంది. 1 టేబుల్ స్పూన్ వాటర్ తీసుకొని అందులోనే తగినంత పెప్పర్, సాల్ట్, చిల్లీ పౌడర్ వేసి ఆమ్లెట్కి రెడీ చేసుకున్నాను. ఇలా వేయడం వల్ల బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు చపాతీ వేసుకొని 1 సైడ్ బాగా కాల్చుకొని 1 సైడ్ హాఫ్ కాల్చుకొని ఇప్పుడు ఆమ్లెట్ వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఒక సైడ్ కాలిన చపాతీని దానిపైన పెట్టి ఇలా వేయాలి. తక్కువ కాలిన చపాతీని పైన పెట్టాలి నేను చూపించిన విధంగా. ఇలా అయితే బోత్ సైడ్ బాగా కాలుతుంది, ఆమ్లెట్ కూడా బాగా అయిపోతుంది. ఇప్పుడు ఆమ్లెట్ చపాతీ రెడీ అయింది. ఇప్పుడు నేను తయారు చేసిన స్టఫ్ని ఇలా పేర్చుకోవాలి. కెచప్ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, చాలా బాగుంటుంది టేస్ట్. కావాల్సినంత కెచప్ వేసి ఇలా రెడీ చేసి తినేయడమేనండి. చాలా బాగుంటుంది అండ్ హెల్దీ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.